చూడమా ఆంధ్రప్రదేశ్ నందు మరి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తుంది ఈ రాక్షస పాలన నియంత్ర ధోరణి అనేటువంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అధికార కోసం అధికార దాహంతో మరి ప్రజల మందరకు వచ్చి దారి పొడవునా మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, రైతన్నలకైతేనేమి, కర్షకులకైతేనేమి అందరికీ కూడా మరి విపరీతమైన వాగ్దానాలు చేస్తూ అందరికీ కూడా ఆశకి ప్రలోభ పెట్టి మరి అధికారాన్ని దోచుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తవుతుంది ఈరోజు. మరి ఇప్పటికీ కూడా మరి అంగన్వాడీ మహిళలు ఎంత బాధగా ఎదురు చూస్తున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు చెప్పిన వాగ్దానం ఏదైతే నెరవేరుస్తారని చెప్పేసి ఎదురు చూసి ఈరోజు చివరి గడియల్లోనైనా మా కోరికలు తీరేనా అని చెప్పేసి ఈరోజు ఎంతో దయనీయంగా ఇట్లా రోడ్డు మీద కూర్చొని ఈరోజు బాధపడుతున్న విషయం చూస్తే చాలా గుండె తరిగిపోతుంది. మరి పిల్లలకి వాళ్ళు చక్కగా వాళ్ళకి చేయాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో మరి సంతోషంగా చేయాల్సిన పరిణామంలో ఈరోజు వాళ్ళ గుండెల్లో బాధన పెట్టుకొని ఈరోజు రోడ్డు పక్కన నిల్చున్నారు. మరి ఈ దాదాపుగా 17 రోజుల నుంచి వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే మరి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీక్షిస్తూ ఎక్కడో కూర్చొని మరి తన సైకో ఆనందాన్ని పొందుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ రోడ్డుకి ఎక్కుతున్నారు. ఈరోజు ఆయన నియమించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఈరోజు రోడ్డుకి ఎక్కుతుంది. ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు నిరుత్సాహంలో ఉన్నారు. అందరూకి బాధ పెడుతూ రైతన్నల్ని సైతం బాధ పెడుతూ నువ్వు అధికారాన్ని గద్దెనెక్కి ఈరోజు మీరు పొందిన ఈ 5 సంవత్సరాల్లో పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో తొందరలోనే మీరు బాధపడాల్సి వస్తుంది. మరి దీనికి ఉసురు ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు భరించాల్సి వస్తుంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏదైతే దాచుకున్న సొమ్మంతా కూడా తిరిగి తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని మీ అందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. మరి మహిళలకి వీళ్ళకి అన్న తల్లి లాంటి వాళ్ళు వీళ్ళకి మీ సొంత తల్లికే మీరు న్యాయం చేయలేకపోయారు. మరి ఈ ఊళ్ళల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఇంతమంది మహిళలు రోడ్డుకు వస్తుంటే మీకు ఆ బాధ ఏం కనిపిస్తుంది? ఆయనకి ఎట్టి పట్టుగా ఏమీ అర్థం కాదు. మరి ఆ విషయం కూడా అందరికీ తెలిసిపోయి ఈరోజు 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. పాపం చేస్తారని ఇప్పటికే కాలేదని చెప్పేసి వాళ్ళ బాధని బయటకు రోడ్డు పక్కన వచ్చి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కూడా చివరి గడియలు ఉన్నాయి, మీకు చివరి గడియలు తెలుసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. తల్లులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. యువన్ రెడ్డి నాయకత్వం, యువన్ రెడ్డి నాయకత్వం, యువన్ రెడ్డి నాయకత్వం. సంకల్పంతో మన జీవనానంద రెడ్డి స్వామి గారు మన దగ్గరికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి జీవనానంద రెడ్డి గారు అంగన్వాడీ సమస్యల గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అట్లా ఉండు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జీవనానంద రెడ్డి స్వామి గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధ్యక్షుడు స్వామి ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల
ఐక్యత పర్మనెంట్ చేయాలి మున్సిపాలిటీ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపాలిటీ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపాలిటీ కార్మికులు వెంటనే కార్మికుల ఐక్యత నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈరోజు గుత్తి పట్టణానికి చరిత్ర ఉంది. మరి రాజులు నివసించిన క్షేత్రం ఇది. మరి అటువంటి రాజులు నివసించిన క్షేత్రంలో రాజరికానికి సరిపోయే వసతులు ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాటు చేశారు గతంలో. మరి వాటన్నిటినీ కూడా ఈరోజు పెడచోన పెట్టేసి మరి ఇక్కడ ప్రజలందరినీ కూడా దారికి వదిలేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు ప్రజలకి నీటి వసతి కల్పించడంలో ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం. మా వాళ్ళకి 20 రోజులకు ఒకసారి కానీ నీళ్లు పంపించలేని పరిస్థితి. మరి 20 రోజుల వరకు అదే నీటిని నిల్వ చేసుకొని ఇక్కడ ప్రజలు మరి అనుభవిస్తున్న తీరు. అటువంటి కష్టాల్లో కూడా వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నోరు విప్పితే ఏ కేసు పెడతారు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసిన తీరు, ఇవన్నీ చాలా బాధాకరం. ఈరోజు మానవ హక్కులు హరించుకుపోయిన తరుణం. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రానికి పట్టిన జగన్మా ఏదైతే ఉందో వైదొలగాలని, వాటికి ఓటుతో బుద్ధి చెప్పబోతున్నామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు, పడుతున్న కష్టాలు, మీరిచ్చిన వాగ్దానాలు ఎక్కడన్నా పొందనున్నాయని చెప్పేసి అడుగుతున్నాం. మరి వీళ్ళకి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇస్తున్నవి వాళ్ళకి ఎక్కడా చాలలేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న తీరు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కడుపులో పెట్టుకొని ఈరోజు మీకు అధికారం తగ్గిపోతుంది, ఇక భవిష్యత్తులో మీరు మరిగి అధికారంలోకి రాలేరు అని వాళ్ళు చూపించడానికే ఇంతకాలం వెయిట్ చేశారు. ఇప్పుడు చివరి నిమిషంలో వాళ్ళు గలం విప్పుతున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా కూడా చివరి నిమిషంలో మీకు కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 30 రోజుల లోపల మీరిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో వాటన్నిటినీ నెరవేర్చే దిశలో మీరు అడుగు వేస్తే కనీసం ఒక మనిషిలాగైనా రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది మీకు. లేకపోతే మీరు చరిత్రహీనులు అవబోతున్నారని చెప్పేసి మున్సిపల్ కార్మికుల వేదిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి మీరు చేసినా చేయకపోయినా భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము 30 రోజుల లోపలే వీళ్ళ సమస్యలన్నీ పూర్తి చేపిస్తామని చెప్పేసి